జనాలు అలా అనుకోవడం వల్ల మన పరువు పోతుంది కదా నాన్న. అందుకే నేను తనని ఉద్యోగం మానేయమని చెప్పాను. మన పరువు పోకుండా తను ఉద్యోగం చేస్తే నీకేం అభ్యంతరం లేదు కదా మమ్మీ? అలా అయితే నాకేం అభ్యంతరం ఉంటుంది నాన్న. మన పరువు పోకుండా ఉండడం ఎంత ముఖ్యమో శ్యామ సంతోషంగా ఉండడం కూడా నాకు అంతే ముఖ్యం. శ్యామ సంతోషంగా ఉండాలి అంటే తనలా పాట పాడుకుంటూనే ఉండాలి మమ్మీ. ఇంతకాలం తన ఊరు పేరు ఎవ్వరికీ తెలియకుండా రూపారాణికి గోస్ట్గా పాడింది. కృష్ణ తులసి అనే పేరుతో ఎఫ్ఎంలో పాడింది. ఇంతకాలానికి తను ధైర్యంగా తన పాట తాను పాడుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినందుకు తను చాలా సంతోషంగా ఉంది. తనలా సంతోషంగా ఉండాలి అంటే తన నా ఉద్యోగం మానేనీయకుండా ఉండాలి. ప్రస్తుతం శ్యామ ఉద్యోగం చేస్తుంది జీతం కోసం కాదు మమ్మీ, ఆత్మ సంతృప్తి కోసం. కాబట్టి శ్యామ ఇప్పుడు జీతం తీసుకోకుండా ఆ ఉద్యోగం చేస్తుంది. శ్యామ జీతం తీసుకోకుండా ఫ్రీగా ఆ ఉద్యోగం చేస్తుందనే విషయం అందరికీ తెలిసేలా చేద్దాం మమ్మీ. ఒక సంగీత కళాకారిణిగా తన కళని ఫ్రీగా నలుగురికి పంచుతూ నలుగురిని సంతోషపెడుతుంది అనే విషయం అందరికీ తెలిస్తే శ్యామ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటారు. అలా అందరూ శ్యామ గురించి గొప్పగా చెప్పుకోవడం వల్ల మన పరువు కూడా పెరుగుతుంది కదా మమ్మీ. నిజమే నాన్న. అలా చేస్తే అందరూ శ్యామ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఈ ఇంటి కోడలిగా శ్యామ మన ఇంటి పరువుని పెంచినట్టు కూడా అవుతుంది. అయితే శ్యామ ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కదా? లేదు నాన్న, అస్సలు లేదు. థ్యాంక్స్ మమ్మీ. అత్తయ్య గారు, అత్తయ్య ద్వారా చెప్పించి శ్యామ ఉద్యోగానికి వెళ్లకుండా చేద్దామనుకుంటే అఖిల్ అత్తయ్యని కన్విన్స్ చేశాడు. శ్యామ హ్యాపీగా ఉద్యోగానికి వెళ్లేలా చేశాడు. అఖిల్ చేతనైంది అఖిల్ చేస్తే నాకు చేతనైంది నేను చేయాలి కదా. మిస్ హైదరాబాద్గా పేరు తెచ్చుకున్న నేను పెళ్ళయ్యాక ఇంటి కోడలుగా మారి ఇంట్లోనే పడున్నాను. కానీ శ్యామ ఈ ఇంటి కోడలుగా ఉద్యోగానికి వెళ్లి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటుందా? రానివ్వను. దానికి ఆ పేరు ప్రఖ్యాతులు రానివ్వను. దానిని ఉద్యోగానికి వెళ్ళనివ్వను. హలో ఐశ్వర్య. హలో సౌజన్య, బిజీగా ఉన్నావా? లేదు, చెప్పు. నువ్వు బిజీగా ఉన్నా కూడా నేను చెప్పేది వినక తప్పదు. అంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఏంటి అంత ఇంపార్టెంట్ మ్యాటర్? నువ్వు వెంటనే కృష్ణ తులసిని ఉద్యోగంలోంచి తీసేయాలి. కృష్ణ తులసిని ఉద్యోగంలోంచి తీసేయాలా? ఎందుకు? ఎందుకు ఏంటి అనేది తర్వాత చెప్తాను. ముందు దాన్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తే కాని నా తలనొప్పి తగ్గదు. ఆ కృష్ణ తులసి మాకు కూడా ఇక్కడ తలనొప్పిగా తయారైంది. అయితే ఇంకే, దాన్ని వెంటనే ఉద్యోగంలో నుంచి తీసేయి. ఇద్దరి తలనొప్పులు తక్కువైపోతాయి. ఓకే, అలాగే చేస్తాను. థ్యాంక్ యూ. శ్యామ, నీ జీవితంలో కృష్ణ తులసి అనే చాప్టర్ తొందరలోనే క్లోజ్ అయిపోతుంది. నిజంగా అత్తయ్య గారు చాలా గ్రేట్ కదా అఖిల్ బాబు. గ్రేటా? ఎందుకు? ఎందుకేంటి, నేను ఎఫ్ఎంలో ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నారు కదా, అందుకు.
ఈ ఇంటి కోడళ్ళు ఉద్యోగం చేయడం అత్తయ్య గారికి ఇష్టం లేకపోయినా పాట మీద నాకున్న ఇష్టాన్ని అర్థం చేసుకొని నా ఇష్టాన్ని గౌరవించి నాకు ఉద్యోగం చేసే అవకాశం ఇచ్చారు కదా. అలాంటి మంచి అత్తగారు అందరికీ దొరకరు. హలో, నాలాంటి మంచి భర్త కూడా అందరికీ దొరకడు. అవునఖిల్ బాబు, మీలాంటి వ్యక్తి భర్తగా రావాలంటే చాలా పుణ్యం చేసుకోవాలి. ప్రతి క్షణం భార్యని సంతోష పెడదామనుకునే వాళ్ళు, ఒక్క క్షణం కూడా భార్యని కష్టపెట్టకూడదు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నూటికో కోటికో మీలాంటి వాళ్ళు తప్ప. హలో శ్యామ గారు, నేనేదో సరదాగా అంటే మీరేంటి నన్ను పొగిడే ప్రోగ్రాం పెట్టారు? పొగిడ్డం కాదు అఖిల్ బాబు, నేను చెప్తోంది అక్షరాల నిజం. నాలాంటి దానికి మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. మీరు నాకు కన్నయ్య ఇచ్చిన గొప్ప వరం. ఆ కన్నయ్యే నిన్ను నాకు వరంగా ఇచ్చాడు తెలుసా? సరే అఖిల్ బాబు, ఇక నేను వెళ్తాను. హలో, ఎక్కడికి? నా రూమ్కి. నీ రూమ్ కా? ఎందుకు? ఆ, రోజు ఇక్కడే కదా నువ్వు పడుకునేది. అంటే మీకు ఒంట్లో బాగాలేదని ఇక్కడ పడుకున్నాను. ఇప్పుడు మీరు పూర్తిగా కోలుకున్నారు కదా, నన్ను నా రూమ్ లో పడుకోమని ఐశ్వర్య అక్క చెప్పింది. హా, ఐశ్వర్య వదిన చెప్పిందా? అవును, పెద్దవాళ్ళు అలాగే చెప్తారు కదా. అంటే ఇవాళ నుంచి నువ్వు నీ రూమ్ లో పడుకోవాలి, నేను నా రూమ్ లో పడుకోవాలి. తప్పదా? ఆ, తప్పదు కదా. మనిద్దరం ఒకే రూమ్ లో పడుకునే రోజు ఎప్పుడొస్తుందో కదా. ముహూర్తం కుదరాలి కదా. ఆ ముహూర్తం ఎప్పుడు కుదురుతుందో ఏంటో. ఏమో, ఆ విషయం ఆ ముహూర్తానికే తెలియాలి. అది ఏంటి, నేను దగ్గరికి రాగానే ఇలా దూరంగా వెళ్ళిపోతుంది? శ్యామ, ఉమ్, ఇప్పుడు అది ఆ, ఆ, ఏం జరిగిందంటే అది ఆ, 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 మ్, ఆ, ఆ, అఖిల్ బాబు, ఏమైంది? అఖిల్ బాబు, నొప్పి నొప్పి. సడన్ గా ఇక్కడ నొప్పి మొదలైంది. అయ్యో, మెల్లగా రుద్దు శ్యామ. అఖిల్ బాబు, గట్టిగా రుద్దావంటే నా గుండెలో ఉన్న నీకు నొప్పి వచ్చేస్తుంది. అఖిల్ బాబు, ఇదేం బాగాలేదు. మన ఇద్దరిని ఇన్ని రోజులు ఇలా దూరంగా పెట్టడం బాగుందా? మనం ఈ మాత్రం స్పీడ్గా ఉంటేనే మన ఇద్దరిని దూరంగా పెట్టడం బాగోదని ముహూర్తం పెడతారు మన పెద్దవాళ్ళు. పాలు. తొందర ఎందుకు, పంచుకుందాం. సగం పాలు నీకు, సగం పాలు నాకు, అంతేగా? పంచుకుందాం.
పాలని పంచుకున్నాం. ఇక జీవితంలో ప్రతి విషయాన్ని పాలు పంచుకోవాలి. మ్మ్. ఈ గదిలో ఇలా స్వీట్స్ ఎందుకు పెడతారో తెలుసా? తెలీదండి. మధురమైన ఈ రేయిని జీవితాంతం మనకొక తీపి గుర్తుగా గుర్తుంచుకోవడానికి. ఈ గదిలో ఇలా పండ్లెందుకు పెడతారో తెలుసా? తెలీదు. పండంటి బిడ్డను కనడానికి పుత్రకామిష్టి యాగం చేయాలనే విషయం మనకి గుర్తు చేయడానికి. ఈ గదిని ఇలా పూలతో ఎందుకు అలంకరిస్తారో తెలుసా? తెలీదు. దాంపత్య జీవితం ఆశాంతం పూల బాటలో నడవాలి అనే విషయం మనకు తెలియచెప్పడానికి. అదేం కుదరదు. హే శ్యామ, ఈ విషయం అత్తయ్య గారికి చెప్పి అర్జెంటుగా వెళ్ళి శోభన ముహూర్తం పెట్టించాలి. అయ్యో అత్తయ్య, మీకెందుకు శ్రమ? చెప్తే నేను చేస్తాను కదా. అత్తయ్య, మావయ్య గారు ఎక్కడా? బయట లాన్లో కాలక్షేపం చేస్తున్నట్టున్నారు. ఆయనతో ఏమైనా మాట్లాడాలా అమ్మా? లేదత్తయ్య, మీతోనే మాట్లాడాలి. మావయ్య గారు లేకుండా అత్తయ్య గారితో మాట్లాడాల్సిన సీక్రెట్స్ అన్నమాట అది. ఓకే, మీ అత్తా కోడళ్ళు సీక్రెట్స్ మాట్లాడుకున్నాక అప్పుడు పిలవండి, వస్తాను. అయ్యో మావయ్య గారు, అలాంటిదేం లేదండి. ఆగండి. అయినా మా అత్త కోడల మధ్య సీక్రెట్స్ ఏముంటాయి మావయ్య గారు? ఉంటే మాత్రం తప్పేంటి? అత్త కోడళ్ల మధ్య సీక్రెట్స్ ఉండకూడదా ఏంటి? ఉండకూడదు అని నేను అన్నానా వసంత? ఉంటే మాట్లాడుకోండి అంటున్నాను. సీక్రెట్ ఏం కాదు మావయ్య గారు. అఖిల్ వాళ్ళ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అఖిల్ వాళ్ళ గురించా? అవునత్తయ్య గారు. వాళ్ళకు పెళ్ళయి చాలా కాలమైనా కూడా మనం ఆ ముచ్చట ఇంకా జరిపించలేదు. 2 సార్లు అనుకున్నా కూడా ఏవో కారణాల వల్ల వాయిదా పడింది. మంచి ముహూర్తం చూసి ఆ ముచ్చట జరిపించేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అత్తయ్య గారు. నిజమే వైదేహి, నువ్వు చెప్పింది కరెక్టే. వాడు కలకత్తా వెళ్ళకముందు నేను మీ మామయ్య గారు కూడా ఇదే అనుకున్నాం. అనుకోకుండా వాడు కలకత్తా వెళ్ళడం, అక్కడ గొడవ జరగడం, వాడికి దెబ్బలు తగలడంతో ఇంక దాని గురించి ఆలోచించలేదు. ఇప్పుడు వాడు నార్మల్ అయ్యాడు కాబట్టి ఆ కార్యక్రమం జరిపిద్దాం. సమయానికి మావయ్య గారు కూడా ఇంట్లోనే ఉన్నారు కదా. ఈ విషయం మావయ్య గారికి చెప్పి మంచి ముహూర్తం చూడమని చెప్పు వసంత. అలాగేనండి, నాన్నగారికి చెప్పి మంచి ముహూర్తం పెట్టిస్తాను.
అత్తమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. ఎంతవరకు వచ్చింది పని? అవుతుందమ్మా. కొంత స్టాక్ రెడీ అయిందమ్మా. ప్యాక్ చేసి అలా పక్కన పెట్టాం. మిగతా స్టాక్ కూడా తొందరగా రెడీ చేయి. అలాగేనమ్మా, చేసేస్తాను. ఎవరికి ఏం అనుమానం రాలేదు కదా? లేదమ్మా, రాలేదు. ఆ స్టాక్ సపరేట్ గా ఎందుకు పెడుతున్నామని వర్కర్స్ ఎవరు నిన్ను అడగలేదు కదా? లేదమ్మా, ఎవరు ఏమీ అడగలేదు. మన మేనేజర్ భూషణం గారి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రత్తమ్మా. అలాగేనమ్మా. ఆయనకి ఏమాత్రం అనుమానం వచ్చినా, విషయం తెలిసినా అది వెంటనే ఐశ్వర్యక్కకు తెలిసిపోతుంది. ఐశ్వర్యక్కకు విషయం తెలిసిపోయిందంటే మనం చేస్తున్న పని మొత్తం బయటపడిపోతుంది. కాబట్టి వాళ్ళ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగేనమ్మా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రత్తమ్మ. ఇవాళ రేపో మావయ్య గారికి ఫ్యాక్టరీకి వచ్చే పనుందంట. మనం చేస్తున్న పని పొరపాటును కూడా ఆయన కంటపడకూడదు. అదంతా నేను చూసుకుంటాను కదా, మీరు నిశ్చింతగా ఉండండి. ఓకే. నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇప్పుడు ఇచ్చేయమంటావా? పని మొత్తం అయ్యాక ఇవ్వమంటావా? తొందర ఏముందమ్మా. సరే, నీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను, నువ్వు మాత్రం జాగ్రత్త. అలాగేనమ్మా. రత్తమ్మ, స్టాక్ ప్యాకింగ్ అయిపోయిందా? అయిపోయింది. లారీ వచ్చింది, అయితే లోడింగ్ మొదలు పెడదామంటావా? అలాగే. సరే. ఏ రంగా, ఆగు. ఆ బాక్సులు లోడ్ ఎక్కించొద్దు. ఎందుకు? ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేయొద్దు. ఆ బాక్సులు మాత్రం లారీ ఎక్కించొచ్చు. అలాగే. అటుపక్కనున్న బాక్సులు మాత్రమే తీసుకెళ్లి లారీ ఎక్కించాలి, సరేనా? ఈ బాక్సులు ఎందుకు ఎక్కించకూడదు? అడుగుతుంది నిన్నే. ఈ బాక్సులు ఎందుకు ఎక్కించకూడదు అంటున్నాను. నమస్తే మేడం. ఏంటి మేడం గొడవ? అది మన ఫ్యాక్టరీలోనే తయారైన మసాలే కదా? అవును మేడం. ఆ స్టాక్ ని కూడా మన మార్కెట్లోకి పంపించాలి కదా? అవును మేడం, పంపించాలి. కానీ రత్తమ్మ వాటిని లారీ ఎక్కించొద్దు అంటుంది. ఏంటి రత్తమ్మ, ఎందుకు లారీ ఎక్కించకూడదు అంటున్నావు? ఈ స్టాక్ కూడా మార్కెట్లోకి పంపించాలి కదా, ఎందుకు వద్దంటున్నావు? చెప్పు, కారణం చెప్పు. తెలీదు మేనేజర్ గారు, కారణం నాకు కూడా తెలీదు. శ్యామ మేడం ఈ స్టాక్ ని సపరేట్ గా పెట్టమని చెప్పారు. దీనిని మార్కెట్లోకి పంపించకూడదని చెప్పారు. అందుకే దీన్ని ఇలా పక్కన పెట్టాను. శ్యామ ఆ స్టాక్ ని సపరేట్ గా పెట్టమని చెప్పిందా? అవును మేడం. ఏంటి భూషణం ఇది? శ్యామ ఆ స్టాక్ ని మార్కెట్లోకి పంపించకుండా సపరేట్ గా ఎందుకు పెట్టుంటుంది? అదే నాకు అర్థం కావట్లేదు మేడం. కానీ ఈ మధ్య నేను ఒకటి గమనించాను మేడం. ఏంటది? శ్యామ మేడం, రత్తమ్మ ఈ స్టాకుకు సంబంధించి ఏవో రహస్యాలు మాట్లాడుకుంటున్నారు మేడం. నేను రాగానే వాళ్ళు మాట్లాడుకోవడం మానేస్తున్నారు. అదేంటని నేను అడిగితే ఏదో కవర్ చేసి చెప్పేస్తున్నారు మేడం. ఈ మధ్య ఎందుకో వాళ్ళ ప్రవర్తనలో చాలా తేడా కనిపిస్తుంది మేడం. తేడా కనిపిస్తుందంటే ఖచ్చితంగా ఏదో తేడా పనిచేస్తున్నారన్నమాట. అదేంటో తెలుసుకోవాలి. ఈ క్షణం నుంచి వాళ్ళ మీద ఒక కన్నేసుంచు. విషయం ఏంటో తెలుసుకో. తర్వాత వాళ్ళ సంగతి నేను తేలుస్తాను. అలాగే మేడం. ఇదేంటి సౌజన్య గారు, లాస్ట్ వీక్ మన రేటింగ్స్ చాలా బాగున్నాయి కదా, సడన్ గా ఈ వీక్ ఇలా తగ్గాయేంటి? ముఖ్యంగా కృష్ణ తులసి ప్రోగ్రాం రేటింగ్ ఎంత దారుణంగా పడిపోయిందేంటి? రేటింగ్ పడిపోలేదు రామారావు గారు, నేనే పడిపోయేలా చేశాను. అలా ఎలా చేశారు? ఇది ఒరిజినల్ రేటింగ్ చార్ట్ కాదు, ఫేక్ చార్ట్. నేనే రెడీ చేయించాను. దీన్ని అడ్డం పెట్టుకుని కృష్ణ తులసిని మన ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నాం.